Namaste. Welcome to Young Chef. ఈ రోజు మన షెఫ్ లో ఒక సరికొత్త యమ్మీయెస్ట్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి ఒక ప్రీటియెస్ట్ అమ్మాయి వచ్చేస్తుంది. సో లెట్స్ వెల్కమ్ పల్లవి. హాయ్ పల్లవి. హాయ్ స్వీటీ. ఎలా ఉన్నావు? బాగున్నా. ఇంత సూపర్ స్టైలిష్గా ఉన్నావురా. అసలు మీద జాకెట్, నువ్వు జాకెట్ కాదు షర్ట్. అదేలే జాకెట్ లా వేసావు కదా. సో రౌడీ బేబీ ఏం చేస్తుంటాను? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏ బ్రాంచ్? బీబీఏ. సో ఈరోజు నా కోసం ఏ రెసిపీ చేయబోతున్నావు? టర్కిష్ ఎగ్స్. సో ఫస్ట్ టైం ఒక టర్కీ రెసిపీ నేర్చుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా టర్కిష్ ఎగ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. టర్కిష్ ఎగ్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఎగ్స్, పెరుగు, ఉప్పు, వెల్లుల్లిపాయ ముక్కలు, కారం, మిరియాల పొడి, ఆలివ్ ఆయిల్, పచ్చిమిర్చి ముక్కలు, వెన్న, సోయా కూర, చిల్లీ ఫ్లేక్స్. టర్కిష్ ఎగ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ రౌడీ బేబీ? రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ బౌల్ తీసుకొని పెరుగు వేసుకుందాం. కొంచెం లైట్గా ఉప్పు వేసుకుందాం. నెక్స్ట్ ఈ వెల్లుల్లిపాయలు వేసుకుందాం. నెక్స్ట్ పెప్పర్. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోండి. ఎస్. సో డిగ్రీ కదా, కాలేజ్కి వెళ్తుంటావు రెగ్యులర్గా? లేదు. లేదా? అదేంటి లేదేంట్రా? స్టూడెంటే కదా నువ్వు, కాలేజ్కి వెళ్ళవా? ఏం చేస్తావు మరి? బంక్ కొడతా. బంక్ కొడతావు అంటే ఇంట్లో మమ్మీ నేను కాలేజ్కి వెళ్తా అని చెప్పి కాలేజ్కి వెళ్ళకుండా మధ్యలో ఎటు వెళ్తావు? ట్యాంక్ బండ్, కేబుల్ బ్రిడ్జ్, దుర్గం చెరువు అన్నీ తిరుగుతాం. హైదరాబాద్ మొత్తం. హైదరాబాద్లో నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి చెప్పు? కేబుల్ బ్రిడ్జ్. కేబుల్ బ్రిడ్జ్ ఎందుకు? ఇక్కడ బాగుంటది. ఏం బాగుంటుంది? లైటింగ్, కేక్ కటింగ్స్. బ్రిడ్జ్ మీద కేక్ లేదు, రోడ్ దగ్గర సైడ్ కి. ఓ ఓకే. సో అక్కడే కేక్ కట్ చేసుకుని అక్కడే సెలబ్రేట్ చేసేసుకుంటారా? ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళారా? లేదు. వై? వెళ్తే రిసార్ట్కి వెళ్తాము. ఓకే. సో నీకు ట్రావెలింగ్ ఇష్టమా? ఏ ప్లేసెస్కి ట్రావెల్ చేసావు అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్? హైదరాబాద్ లేదు, వెళ్ళలే. హైదరాబాద్ దాటి ఎక్కడికి వెళ్ళలే? అయ్యో పాపం. సో వెళ్తే ఎటు వెళ్తావు? న్యూయార్క్. న్యూయార్క్. హైదరాబాద్ దాటి డైరెక్ట్ ఇంటర్నేషనలే. ఇండియాలో తిరగవా నాన్న? సో ఎనీవేస్ అది మిక్స్ అయిపోయింది కదా. మిక్స్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ప్యాన్. ఇప్పుడు ప్యాన్లో బటర్ వేసుకుంటాం. ఆలివ్ ఆయిల్ వేసుకుంటాం. కారం వేసుకుందాం లైట్. చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకొక మిక్సింగ్ బౌల్. అరే వంట చేస్తున్నావురా నువ్వు? ఇది కొంచెం సలాడ్ చేయాలి దీన్ని. కానీ అన్ని మిక్సే చేస్తుంది. ఓకే, ఐ విల్ గివ్ యూ మిక్సింగ్ బౌల్. ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. ఇది సోయా కూర. సోయా కూర. ఓకే. ఇది మిక్స్ చేసుకోవాలి. అన్ని రెడీ అయిపోయినాయి. రెడీ. నువ్వు ఇంత ఫాస్ట్గా వంట చేస్తే ఎలా? అవు. సో లోపల నీ హాబీస్ చెప్పు. బుక్స్ చదువుతా. అంటే కాలేజ్కి వెళ్ళావు కానీ బుక్స్ చదువుతావా? కాలేజ్ బుక్స్ చదువుతావా లేకపోతే స్టోరీస్ బుక్ మొత్తం. హారర్. హారరా? ఏరా? హారర్ బేసిక్ గా చూస్తే బాగుంటుందా చదివితే బాగుంటుందా? చదివితే బాగుంటుంది, చూస్తే కూడా బాగుంటుంది. నీకు ఏ టైప్ ఇష్టం? చూస్తే బాగుంటుంది. చూస్తే బాగుంటుంది. చదువుతుంటే ఏమవుతుందో అని యాంగ్జైటీ. ఓకే. సో నీ ఫేవరెట్ ఆథర్ ఎవరు? బుక్ తెరిచినామా చదివినామా అంతే. ఆడు ఎవరు రాశాడు, వాడి కష్టం ఏంటి, ఏమవుతుందా? కాలేజ్ బుక్స్ చదివా? లేదు. ఎగ్జామ్స్ అప్పుడే 1 అవర్ ముందు. 1 అవర్ ముందా? నేను 1 డే బ్యాటింగ్ అనుకుంటున్నా. 1 అవర్ ముందు అంత పెద్ద బుక్ ఎట్లా కవర్ అవుతుంది? అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుతా, పాస్ అయిపోతాను. లక్ ఏంటో. గ్రేట్ పీపుల్ అసలు. నాకు కొంచెం ఇన్స్పిరేషన్ కావాలి దగ్గర నుంచి. ఓకే, ఎనీవేస్. సో ఇంకేం చేస్తుంటావు బుక్స్ చదవడం కాకుండా? చదవడం ఏం లేదు కానీ తిరగడమే మన పని. ఎక్కడ? కేబుల్ బ్రిడ్జ్ మీద. ఈవినింగ్ 7 వెళ్తామా, ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. 4 అంతే. మా బ్రిడ్జ్ మీద ఉండడానికి ఏముంది అంతగానో?
మేము ఎంజాయ్ చేస్తాం, మొత్తం తిరుగుతాము. ఓకే, సో అన్నీ అయిపోయినాయి కదా, అన్నీ మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ ఈ ప్లేట్లో వేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మనం మిక్స్ చేసుకున్నాం కదా పెరుగు, అది దీనిలో వేసుకున్నాం. సో పెరుగు స్ప్రెడ్ చేసేసామా? చేసేసాం. మరి నెక్స్ట్ ఇప్పుడు ఎగ్స్ పెట్టుకోవాలి. సో ఈ మిక్స్చర్ని వేసుకోవాలా? ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిర్చి డ్రెస్సింగ్ వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. టర్కిష్ ఎగ్స్ రెడీ అయిపోయాయి. ప్రొసీజర్ చాలా వెరైటీగా ఉంది, అంటే స్టవ్తో పెద్ద పని లేకుండా ఫాస్ట్గా అయిపోయింది, వెరైటీగా కనిపిస్తుంది. టేస్ట్ చేసేద్దాం. ఓకే, సో యమ్మీ టర్కీ స్పెషల్ టర్కిష్ ఎగ్స్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. టర్కిష్ ఎగ్స్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఎగ్స్, పెరుగు, ఉప్పు, వెల్లుల్లిపాయ ముక్కలు, కారం, మిరియాల పొడి, ఆలివ్ ఆయిల్, పచ్చిమిర్చి ముక్కలు, వెన్న, సోయా కూర, చిల్లీ ఫ్లేక్స్. టర్కిష్ ఎగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పెరుగు, వెల్లుల్లి ముక్కలు, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత అందులో ఆలివ్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కారం, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఆలివ్ ఆయిల్, పచ్చిమిర్చి ముక్కలు, సోయా కూర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని అందులో ముందుగానే కలుపుకున్న పెరుగు మిశ్రమం, దానిపై ఉడికించి కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లను పెట్టుకుని దానిపై చిల్లీ ఫ్లేక్స్ మిశ్రమంని వేసి దాని మీద సోయా కూర మిశ్రమంని కూడా వేసుకుని చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆలివ్ ఆయిల్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ టర్కిష్ ఎగ్స్ రెడీ. టర్కిష్ ఎగ్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. సో టేస్ట్ చేసే ముందు నువ్వు నాకు ఒక డైలాగ్ చెప్తే దెన్ ఐ టేస్ట్. చెప్పవా? ఏ ఎందుకురా? ఎందుకే గుర్తుకురా? సినిమా చూస్తావు కదా నువ్వు, హారర్ చూస్తావు కదా ఎక్కువ. హారర్లో డైలాగ్స్ ఉంటాయి. పోనీ అవి కాకుండా నీ ఫేవరెట్ హీరో ఆర్ హీరోయిన్ విజయ్ దేవరకొండ. చెప్పు మరి. ఐరనే వంచాలా ఏంటి? మరి ఇంకేమంచాలి? ఐరనే వంచాలి. ఓకే, ఇంకా ప్రస్తుతానికి అది జాలే. నాకు ఆప్షన్ ఇస్తున్నావా? ఓకే, ఎనీవేస్ ఈసారి చక్కగా డైలాగ్స్ నేర్చుకుని వచ్చాయి. ఓకే ఓకే, నౌ విల్ టేస్ట్. ఇది స్పూన్తో తినాలా చేత్తో తినాలా? స్పూన్తో తినాలి. సూపర్ వెరైటీగా ఉంది. అంటే నేను ఎగ్ని ఎప్పుడు పెరుగుతో తినలేదు. అండ్ స్పైసెస్ అంతా పచ్చిమిర్చి అండ్ చిల్లీ ఫ్లేక్స్ వాటితో సరిపోయింది. ఆలివ్ ఆయిల్ వేసేసరికి అమేజింగ్ టేస్ట్ విత్ సోయా కూర. అద్భుతంగా ఉందిరా. థ్యాంక్ యూ. సో ఫస్ట్ టైం టేస్ట్ చేసా, అదిరిపోయింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా బాగుంది. మరి లేట్ ఎందుకు, ఎగ్ లవర్స్ అందరూ ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ పల్లవి. ఒక యమ్మీ రెసిపీ నేర్పించావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదా పల్లవి చేసిన టర్కిష్ ఎగ్స్ ఎంత డెలిషియస్గా యమ్మీగా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అండ్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.